సార్ హలో అండి. ట్రైలర్ చాలా బాగుంది. సో ఎమోషనల్ అండ్ ఫన్ అన్నీ కలిపి ఒక రైడ్ లాగా తీసుకెళ్ళారు, బాగుంది. బట్ చేత ప్రత్యేకంగా అడగడానికి లేదు. బట్ రాను రాను మరి అడిగితే కోపాలు వస్తాయి, చేస్తుంటారు. ఆ చివరిలో ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? జనాలు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాము అని చేత అది జస్ట్ నాకు నచ్చలేదని మాత్రం చెప్పి ఊరుకుంటున్నా, అంతే. ఓకే సార్. సిద్ధు గారు, సిద్ధు హియర్. హాయ్. హాయ్. ట్రైలర్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ జనరల్గా డీజే టిల్లులో ఇన్నోసెన్స్ ఉంటుంది ఫర్ ఆల్ ద ఫన్ యాక్టివిటీస్. హియర్ ఇట్ ఈస్ లిటిల్ గ్రే షేడ్, లిటిల్ టాక్సిక్, లిటిల్ మ్యాస్కులిన్. ఇది చాలా బాగుంది. ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ అర్జున్ రెడ్డి అండ్ డీజే టిల్లు క్యారెక్టర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇట్స్ ఎ కాంప్లిమెంట్, నాట్ టు కంపేర్ ఎనీ. నేను ఆఫ్ కోర్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా చాలా సాఫ్ట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ హై మూమెంట్స్ గివింగ్ ట్రైలర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కోన నీరజ గారు, జనరల్గా ఫీమేల్ డైరెక్టర్ అంటే వీ ఎక్స్పెక్ట్ ఏదో సాఫ్ట్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాం. దిస్ ఈజ్ లైక్ ఆల్ఫా మేల్ లవ్ స్టోరీ లాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీరజ గారు, ఇప్పుడు ఫీమేల్ డైరెక్టర్గా ఈ స్టార్ బాయ్ని ప్లే బాయ్ లాగా చూపించడం ఎలా అనిపించింది మీకు? ఆ డ్రీమ్ ఎలా వచ్చింది? మన అందరిలో ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుంది కదా సార్, అందరిలో ఆ క్వాలిటీ ఉంది. సో వై నాట్? ఐ థింక్ ఈ కాన్సెప్ట్కి సిద్ధు తప్ప ఐ డోంట్ థింక్ ఎనీబడి కూడా బాట్ ఇట్ టు లైఫ్ ఆల్సో. మేమైతే వి ఆల్ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్ వెరీ మచ్. మన రియలిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టి చేసాం ఇవన్నీ. సిద్ధు గారు సార్, మీ స్టైల్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ యాక్చువల్లీ 25 days 30 days నుంచి మీరు ప్రమోషన్స్ మొదలెట్టారు. అవును సార్. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 22 days 23 days అయిపోయింది. 2 days టు గో ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు దాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది. అంటే ఈ స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా, అంటే లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకోవడం. ఇది ముందు నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే మార్కెటింగ్ క్యాంపెయినే వేరేగా వెళ్ళేదేమో. అవును సార్, అది చాలా ఆనెస్ట్గా దాని సమాధానం ఏంటంటే సార్, ఫస్ట్ మేము స్ట్రాటజీ అయితే కాదు సార్, ఇది అనుకునేం చేయలేదు. ఇదేంటంటే ఫస్ట్ మేము మొదలెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సాంగ్స్ తోటి మనం పంపించాలి అనే ప్లాన్ చేసుకుని సాంగ్స్ పంపించాం ఫస్ట్ బయటికి. దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను నీర్జా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ సినిమా చేయడం, ఆల్మోస్ట్ 1 year ప్రాసెస్ ఇది. డిడ్ యూ వాంట్ టు సే సంథింగ్? ఓకే. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చాలా ఎవల్యూషన్ జరిగిందండి. ఆ క్యారెక్టర్ని ఇంకా మేము అర్థం చేసుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు వెళ్తున్నా కొద్దీ బాగా ఎవల్యూషన్ జరిగింది ఆ క్యారెక్టర్లో. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఒక షేప్ కుదిరిందనమాట. సో మేము కూడా ఏంటంటే దాంతోపాటే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాం. బట్ అదంతా పక్కన పెట్టేస్తే మేము ట్రైలర్ తోటే మేము ఒకేసారి బ్యాంగ్ ఇద్దామని ఒక ఐడియా మాకు ఉండింది. అందుకే మేము మన టీజర్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వేరే టీజర్ ఒకటి కట్ చేసాం ఫస్ట్ మేము. కానీ వీ డెంట్ వాంట్ రిలీజ్ దట్ టీజర్, ఎందుకంటే ట్రైలర్ తోటి ఒకేసారి మనం క్రాష్ ల్యాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ని ఈ సినిమాని అని అనుకున్నాము. అందుకే మీకు సడన్గా ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీకు ట్రైలర్కి ఫిల్మ్కి డిఫరెన్స్ ఏ ఉండదండి. వెన్ యూ కమ్ టు వాచ్ ద ఫిల్మ్ యూ విల్ ఫైండ్ ఇదే క్యారెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో, ఇలాంటి టోనే కనిపిస్తుంది. ఇందాక నీర్జా అన్నట్టు ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుందేమో, మరి అది ఐ డోంట్ నో, విల్ సీ. అండ్ ఇంకొక క్వశ్చన్ పర్టైనింగ్ టు యువర్ కెరియర్. ఈ దివాళీకి 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అవునండి. యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్గా థ్రెట్ అవ్వాలి ఈ సినిమా ఈ కాంపిటీషన్లో. అవునండి. అంటే నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్, బట్ ఈవేళ రేపు ఫిల్మ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిల్మ్ ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి, అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక్క సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్? అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం, ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదా ఇది? అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్. రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తుందేమో. ఆల్ ది బెస్ట్ అండి, ఆ పైన చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి. ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ
యూ గైస్ హ్యావ్ టు నో దిస్ దట్ ఆయన నాకు కాల్ చేసి ఆయన చెప్పారు సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుందని హీ హెడ్ కాల్డ్ మీ అండ్ హెడ్ టోల్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సిద్ధు గారు సార్ సార్, టిల్లు అనే క్యారెక్టర్ అనేది మీ భుజాల మీద ఒక 100 క్వింటాల బరువు ఉన్నట్టు ప్రతిసారి దాన్ని మ్యాచ్ చేస్తుంటారు. అలా ఎందుకు లేదు అంటుంటుంటారు. దాని నుంచి బయటికి రావడానికి మీరు ఏం చేస్తుంటారు? ఈ సినిమాకి ఏమైనా చేశారా? ఇలాంటి సినిమాలు చేస్తున్నాండి దాని నుంచి బయటికి రావడానికి. ఇందాక జీవి గారు అడిగినట్టు టిల్లు చాలా ఇన్నసెంట్ అండి. వాడు ఈజ్ అ వెరీ స్టూపిడ్ ఫెలో టిల్లు అనేవాడు. బట్ వరుణ్ అలా కాదండి. వాడు యాక్చువల్లీ హీఈస్ మచ్ అహెడ్ ఆఫ్ ఈ సినిమా మొత్తంలో అందరికంటే బుర్ర ఎక్కువ ఉన్న మనిషి ఎవరంటే వరుణేనండి. కానీ బుర్ర ఎక్కువ ఉందంటే అట్లా ఒక సైంటిస్ట్ టైప్ ఆ టైప్ కాదు. ఓకే, బుర్ర ఎక్కువ ఉందంటే చాలా ఎంటర్టైనింగ్గా వాడికి బుర్ర ఎక్కువ ఉందన్నమాట. టిల్లులో సార్కి ఒక మైక్ పాస్ చేయండి. లెట్ హిమ్ ఫినిష్ హిస్ క్వశ్చన్ ఆల్సో అండి. టిల్లుకి ఈ సినిమాకి కొంచెం కంపారిజన్ ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్. టిల్లులో చాలా సెటిల్, చాలా అరిచి చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా సెటిల్గా చెప్తారు. కానీ ఇందులో చాలా సెటిల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా కొంచెం లౌడ్గా చెప్తున్నారు. ఇది కావాలని ఆ చేంజ్ కావాలని చేస్తుంది, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అనుకున్నాను. ఒకే సీన్లో అరుస్తాడు సార్, ఒకే సీన్లో అరుస్తాడు. అది మీరు చూసిన అరిచిన ఫుటేజ్ అండి. మిగతా సినిమా అంతా చాలా కామ్గా చాలా కంపోజ్గా ఉంటాడు, బట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాడు అట్ ద సేమ్ టైం. ప్రొడ్యూసర్ నీరజ గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేశారు నీరజ గారు. అది చాలా బాగా డీల్ చేశారని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో. అండ్ సెన్సార్ రిపోర్ట్స్ నుంచి కూడా టాక్ వచ్చింది. సో ఎలా ఉండబోతుంది ఆ పాయింట్? ఒక యూనిక్నెస్ ఉండబోతుందా? డెఫినెట్గా వెరీ యూనిక్ సార్. అంటే మనకి లవ్ స్టోరీస్ అనేవి ఇన్ని చూసినవి ఆల్ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అయిపోయినాయి. ఐ థింక్ వీ డెల్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్ బట్ ఒక వెరీ యూనిక్ పాయింట్. ఒక చిన్న కాంప్లికేషన్స్, ఒక 3 people వాళ్ళు ఎలా హౌ దే డీల్ విత్ దోస్ ప్రాబ్లమ్స్, మన యూనో ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ స్పేస్ నుంచి వెళ్ళాం అంత దానికి. ఈక్వలీ వెరీ ఎంటర్టైనింగ్. ఆల్ ద బెస్ట్ అండి. ట్రైలర్ లుక్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని పెట్టుకున్నారు మీరు. ఆయన వల్ల ఏమైనా కొంచెం ట్రైలర్ డిలే అవ్వడం కానీ ఆర్ఆర్లో ఏమైనా డిలే అవ్వడం కానీ జరుగుతుంది? అలా ఏం లేదండి. ఇట్ వాజ్ ఆల్ లైక్ క్రియేటివ్ కాల్స్ దట్ వాజ్ గోయింగ్ ఆన్, సో దర్ వాజ్ నో డిలే. థ్యాంక్ యూ. సిద్ధు గారు ఇక్కడ జస్ట్ సార్, ఎప్పుడు చూసినా ఇద్దరు అమ్మాయిల మధ్య బుక్ అయిపోయే క్యారెక్టర్స్ చేస్తున్నారు సార్. సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి, నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలే అండి, 3 హీరోయిన్లు. ఇక వేరే ఏ సినిమాలో ఉన్నారండి? ఆ టిల్లు స్క్వేర్లో చిన్న కేమియో వచ్చేసి వెళ్ళిపోయింది అంతే. ఇంకెక్కడున్నాడు సార్ ఇద్దరు హీరో? ఇది 2వ సినిమా అంతే. ఇది అది ఎట్లా సార్? అది అవునా కాదరా? కానీ ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్. రొమాన్స్ ఎక్కువ చేసినట్టున్నారు. లవ్ స్టోరీ కదా, ఇంకా రొమాన్సే ఉంటుంది కదా సార్. రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్. ఓకే, ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకండి రా. ట్రైలర్లో మాత్రం ఏముంది? ఏం లేదు. ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకుని వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ నీర్జా ఇస్ దట్ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిసెస్. కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్ ఒక ఇంటిమేసీ ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు. సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం. అంటే ఒక ఫిజికల్ ఇంటిమేసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమేసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము. సో సారీ సార్, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, 2 సినిమాలు సార్ ఇద్దరు హీరోతో చేసింది. 2వది సరే రాశి గారు 100% యూబై సర్టిఫికేట్ ఇచ్చారా బాయ్? 100% ఫ్యామిలీ మూవీ ఇది. ఫుల్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీస్కి అండ్ యూత్కి ఇద్దరికి నచ్చే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాలెన్స్ ఉంది సినిమాలో. సారీ రాశి గారు, మీరు మొత్తం కూడా ఎక్కువ శాతం మెగా హీరోస్తో ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పవన్ గారితో చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఎలా ఉండబోతుంది? దాంట్లో మంచి మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా. సినిమాలో ఆ సినిమాలో మీది పవన్ గారితో చేసేది అప్పుడు మాట్లాడుకుంటాం ఆ సినిమా గురించి. సిద్ధు గారు ఓకే సార్. ప్రొడ్యూసర్ గారు సిద్ధు గారు ఇంతకుముందు అన్నారు ఇది యాక్చువల్లీ అంటే ఈ సినిమా బాధ్యత మొత్తం మీ నాన్నగారు మీ పైన పెట్టినట్టున్నారు.
ఆయన లేకుండా జరుగుతున్నటువంటి ఈవెంట్ లేదండి ఐ వాజ్ యాక్చువల్లీ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ద టైమ్ ఇట్స్ మౌంటెడ్ సో ఐ బీన్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్ వెరీ పర్సనల్లీ. రాజాసాబ్ ఎక్కువ లీక్స్ జరుగుతున్నాయి ఏంటి మేడం? బాగా సినిమా నుంచి ట్రైలర్ చూసారు కదా అంతే. అది కాదు రాజాసాబ్ గురించి నేను అడుగుతుంది. ఎక్కువ లీక్స్ బాగా జరుగుతున్నాయి కదా, దాని కంట్రోల్ ఏం లేదు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేసాం కదండి, అదే లీక్. సిద్ధు గారు మీరు అన్నారు టిల్లు నుంచి బయటపడడానికి కోసం ఈ సినిమాని, కానీ ఓవరాల్ లుక్ మాత్రం ఆ ఫ్లేవర్లనే కనిపిస్తుంది ఈ సినిమా ట్రైలర్ని బట్టి. టిల్లు నుంచి బయటపడడానికి అనే ఒక అదేదో కాన్షియస్ డెసిషన్ లా కాదండి. ఇందాక ఆయన అడిగినప్పుడు అన్నాను అంతే. బట్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్.